మనల్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం 140 సంవత్సరాల కంటే ముందటి నుంచి కార్మికులు కొట్లాడి సాధించినటువంటి 8 గంటల పని దినాన్ని ఇవాళ తాను పుట్టు పెరిగినటువంటి గుజరాత్లో 2 కంపెనీలలో 10 గంటల పని విధానం ఒకటి, 12 గంటల పని విధానం అనేది అగ్రిమెంట్ చేపించిండు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. కార్మికులు దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారంగా సమాన పనికి సమాన వేతనం అని, కనీస వేతనాలు కనీసం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసినటువంటి అనేక అంశాల మీద అనేక తీర్పులు వచ్చినప్పటికీ ఇవాళ మనల్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం వాటిని అమలు చేయకపోవడం చాలా విచారకరం. వాటికి వ్యతిరేకంగా వాళ్ళు వ్యవహరిస్తున్న తీర్పుకు వ్యతిరేకంగా మన టీయూసీఐ ఆధ్వర్యంలో ఈ 31 తారీఖు నాడు ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి టీయూసీఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. కాబట్టి అందులో భాగంగా టీయూసీఐ ఆధ్వర్యంలో ఆర్మూర్ జంబియాన్మన్ నుండి లేబర్ ఆఫీస్ వరకు ర్యాలీ, లేబర్ ఆఫీస్ దగ్గర ఈ విషయాలన్నిటి మీద లేబర్ అధికారులతో చర్చలు జరుపుతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీనికి కార్మికులు అనేక రకాల కేటగిరీలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ వర్కర్స్ కానీ, బీడీ కార్మికులు కానీ, ఇతర రంగ కార్మికులందరూ హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. మిత్రులారా, జూన్ 20, 21 తారీఖులలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగినటువంటి రాష్ట్ర మహాసభల తీర్మానంలో భాగంగా జూలై 31న అన్ని కార్మిక సంఘం ఆధ్వర్యంలో లేబర్ ఆఫీసర్లతో ధర్నాలు చేయాలని చెప్పేసి టీయూసీఐ మహాసభ తీర్మానం చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ నెల జూలై 31వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్యాలయాలను ధర్నాలకు భాగంగా 10 గంటల పెంపుకై, అట్లాగే కనీస వేతనాలకై కనీస పెన్షన్ 9,000 రూపాయలకు ఉద్యమించాలని చెప్పేసి, అమలు చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తొచ్చే విధంగా, జ్ఞానం వచ్చే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి కూడా టీయూసీఐ నిర్ణయం చేయడం జరిగింది. పోరాడి సాధించుకున్నటువంటి 10 గంటలను ఈరోజు దొంగసాటున 282 జీవోలు తీసుకొచ్చి రోజుకు 10 గంటలు పనిచేయాలని చెప్పేసి, అమలు చేయాలని చెప్పేసి ఒకవైపున చట్టాలను తీసుకొచ్చి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళని కూడా శ్రమదోపిడీ చేసే విధంగా చట్టాలు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలకులే ఈరోజు కేవలం పెట్టుబడిదారులకు దారాదత్తం చేయడానికి కొరకు ఈరోజు చట్టాలు చేస్తున్నారు. కేవలం ప్రజల పక్షాన కాకుండా కాంట్రాక్టులకు, పెట్టుబడిదారుల పక్షాన్ని నిలబడి ఈరోజు ప్రభుత్వాలు పాలన చేస్తూ ఉన్నాయి. దీనికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి, ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఇదే విధంగా అవలంబిస్తే రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కార్మిక లోకమంతా ఏకమై ధీటుగా నిలబడి ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమాలు చేపడతారని చెప్పేసి కూడా టీసీగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అంతేకాదు, అవుట్సోర్సింగ్ పదం అనేదాన్ని తొలగిస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పినా, ఈ ప్రభుత్వం చెప్పినా అదేవిధంగా అవుట్సోర్సింగ్ పేరు మీదనే రోజు కొనసాగిస్తూ ఉన్నారు. ఒకవైపున నిరుద్యోగం పెరుగుతుంది, ఒకవైపున కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కూడా పెరుగుతుంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడంలో ప్రభుత్వాలు కానీ, అక్కడ కేంద్ర ప్రభుత్వాలు కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు కానీ పూర్తిగా విఫలమైనాయి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ తొలగించి అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు రావాలని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాలకు మేము విన్నవిస్తూ ఉన్నాం. అంతేకాదు, ఒకవేళ అదే విధంగా కొనసాగిస్తే కార్మిక లోకాన్ని ఏకం చేయడంలో టీయూసీఐ ముందు భాగాన ఉండి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తుంది, ఈ పాలక వర్గాలకు బుద్ధి చెప్పే విధంగా కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం.